For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురూజీ. అఖండ ఐశ్వర్యమస్తమా. నమస్కారం గురూజీ. అంటే అంకెలన్నిట్లో 9వ అంకె గొప్పదంటారు, ఇది ఎందుకు గురూజీ? అన్ని అంకెలు గొప్పవే. 9వ అంకెకు ఒకటి పురాణం ఎందుకు వచ్చింది? అది నవగ్రహాలు కాబట్టి గొప్పది అనుకుందామా? అయితే ఇక్కడ ఏంటంటే ఏకో విష్ణుమతం అంటే ఒకటి అంటే విష్ణుమూర్తి అంటే దేవుడు ఒకడే అని, ద్వితీయ బ్రహ్మ వచ్చేసిన అంటే 2 ఋతువులుగా చెప్పబడుతూ, మూడవ దానికి త్రిబ్రహ్మ అని, 3 దేవతలు అని చెప్పేసి, 4 చతుర్ముఖ బ్రహ్మ అని, 4 కాలాలని, 5 వచ్చేసి పంచలోక పాలకులని, 6 అనేది షణ్వాహనాలని అంటే షణ్ముఖుడని, 7 వచ్చేసరికి సప్తఋషులని, 8 వచ్చేసరికి అష్టదిక్పాలని, 9 వచ్చేసి మనకి నవగ్రహాలని చెప్తున్నారు. అంటే ఈ రకంగా చెప్పుకున్నప్పుడు 9వ అంకె ఇంపార్టెంటే, 7వ అంకె ఇంపార్టెంటేగా. 7 అనేది ఎందుకు మీరు హార్డ్ అనుకున్నా నాకు అర్థం కాలేదు. అంటే చాలా మంది కూడా దాన్ని 7 అనగానే 7 ఎందుకు అనుకునేటువంటి భావన ఉంటుంది. సో చాలా మందికి నాకు తెలిసినంత వరకు పునర్వసు, తర్వాత మఖ, అలాగే పూర్వభాద్ర, అనురాధ, తర్వాత మీకు హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఈ నక్షత్రం వారికి ఏంటంటే లక్కీ నెంబర్. అది 7 అనేది వాళ్ళకి అదృష్టానికి, అది ఖచ్చితంగా అదృష్టానికి. మరి ఈ నక్షత్రాల వారికి లక్కీ నెంబర్ అయినప్పుడు వారు పనికిరానటువంటి 9 నెంబర్ ఎలా తీసుకుంటారు వాళ్ళు? అటువంటి అంటే పనికిరానటువంటి 9వ నెంబర్ తీసుకునే లాభం అంటే ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ఒక ఆసుపత్రికి వెళ్ళాం, మన కళ్ళు నొప్పి ఉంది, ఆయన కాళ్ళు నొప్పి మంది ఇస్తే ఏం లాభం? కళ్ళు నొప్పి మందు మాత్రం ఇవ్వాలి. కాళ్ళు నొప్పి మంది ఇస్తే ఏం లాభం? రెండవది, అంకెల్ని ఎలా చూసుకుంటున్నారు మీరు అంటే మరి ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే ఈ యొక్క వైదిక గ్రంథాలను బట్టి ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క అంకెని ఇచ్చారు మనకి. ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఇంగ్లీష్ అంకెలకు ఉండేటువంటి అంకెలు కాదండి. ఇంగ్లీష్ అంకెలు ఇచ్చేటువంటి న్యూమరాలజీ వేరు, వైదిక గ్రంథమైనటువంటి న్యూమరాలజీ వేరు. న్యూమరాలజీ ఇంగ్లీష్ లెటర్ ప్రకారంగా ఎక్కడ కూడా న్యూమరాలజీని నేను దాన్ని ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించలేదు. వైదిక గ్రంథం అటువంటిది. ఇప్పుడు శుక్రుడు 6 అంకె, బృహస్పతి 5వ సంఖ్య, ఇలా మనకు కొన్ని సంఖ్యల్ని మనకి వైదిక గ్రంథాలు ఇచ్చారు. వైదిక గ్రంథాలు, వేద గ్రంథాలు వాటికి సంఖ్య ప్రధానం ఇచ్చారు. ఈ సంస్కృత సంబంధ శబ్ద ప్రకారంగా తీసుకోవడం, తెలుగు భాషలో ఉన్నటువంటి శబ్ద ప్రకారం తీసుకోవడం, గ్రహాలకు ఇచ్చినటువంటి సంఖ్యను బట్టి మనం తీసుకునే దాని ప్రకారం చేసుకోవాలి తప్ప వేరే రకంగా మనం తీసుకున్నప్పుడు మాత్రం మీకు అదంతా కరెక్ట్ ఉండే అవకాశం కరెక్ట్ రాదు. ఎందుకంటే లేనిపోయినటువంటి ఆడ్ నెంబర్ అని చెప్పేసి, న్యూమరిక్ నెంబర్ కాదని చెప్పేసి ఇలా తీసుకుని కరెక్ట్ కాదు. అంటే ఈక్వల్ నెంబర్ అని, తర్వాత దాని ఉంటారు రకరకాలు చెప్తుంటారు. అంటే బేసిక్ నెంబర్ అని, బేస్ సంఖ్య అని, సరి సంఖ్య అని, సరి అంకె అని, ఇది ఎక్కడ కూడా మనకి కరెక్ట్ కాదండి. ఇక్కడ 9వ నెంబర్ ఎందుకు విశేషంగా చెప్పబడిందంటే ఎక్కడ చూసినా నవతంతు ధారణ ఉంటుంది మనకి. 9 అనేది సశాస్త్రీయమైనటువంటి అన్ని రకాల నాడులని కలిపేది. నవనాడులు, నవతంతు అంటే మంగళసూత్రంలో కూడా నవతంతు 9 దారాలు ఉండాలి, అలాగే మొలతాడు కూడా 9 దారాలు ఉండాలి. అంటే ఇవన్నీ కూడా నవగ్రహాలని అంటి పెట్టుకొని, అమ్మవారి చేసినటువంటి నవాయుధాలను దగ్గర పెట్టుకొని, అమ్మవారికి ప్రశస్తమైనటువంటి శివుడి తత్వం కూడా అందులో ఉంటుంది కాబట్టి 9 నెంబర్ని వాళ్ళకి ఇచ్చడం జరిగింది. అక్కడ విశేషంగా మీకు ఈ 9 నెంబరు శనికి ఇష్టమైన సంఖ్య. చాలా మందికి ఈ విషయం తెలియదు. 9కి ఇష్టమైన సంఖ్య అంకె వచ్చేసి శనీశ్వరుడు. అది మరి ఆ శని అంకె అనేది అందరూ శని అని చెప్పినప్పుడు ఏమైతే ఇప్పుడు అమ్మో 9 శని నాకు వద్దంటాడు. సో కాబట్టి 9వ నెంబర్కి పవర్ ఎందుకు వచ్చిందంటే ఆదిత్యాది నవగ్రహాల యొక్క బలం అనేది ఆ 9వ నెంబర్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి 9 నెంబర్ అంటే మీరు అడిగి నాకు తెలిసినంత వరకు ఈ నెంబర్లు బండి నెంబర్లు 25 లక్షలు పెట్టుకుంటున్నారు, 50 లక్షలు పెట్టుకుంటున్నారు. దాని విధంగా మీరు అడుగుంటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే భాగ్యనగరంలో 099999 నెంబర్కి వచ్చేసరికి 25 లక్షలు పెట్టుకున్నాను ఈ పెద్ద పేపర్లు చదివాను. మరి అది అంటే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నవగ్రహాన్ని పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తాయి. ఈ యొక్క 9 నెంబర్ వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఆనందాన్ని కలిగించవచ్చు, కలిసి ఉండవచ్చును. అందుకే అంటున్నాను, శని అనేవాడు ఒక్కసారి మనకి ప్లస్ పాయింట్ ఇస్తే జీవితాంతం ప్లస్ ఇస్తాడు, ఒక్కసారి కనుక మైనస్ ఇస్తే జీవితాంతం మైనస్ ఇస్తాడు. అందుకని శనిని జాగ్రత్తగా వాడుకోవాలి. మనం శనిగ్రహాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా శనివారం తప్పకుండా మనం ఏ దేవాలకు వెళ్ళినా శనీశ్వరుడు నమస్కారం చేసుకొని శనిదేవుడు పూజ చేసి వస్తే లాభం ఉంటుంది. అలా మనకి 9 అంకె కూడా శనీశ్వరుడికి నవగ్రహాలకి అనుబంధం బాగా ఉంటుంది కాబట్టి ఆ 9 నెంబర్కి పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే శని అనేవాడు మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలిగిస్తాడు, చాలా మంచి శుభాన్ని కలిగిస్తాడు. శని ఏది ఇచ్చినా లాభాన్ని కలిగిస్తాడు. నువ్వు చేసేటువంటి ఇందాక మనం అనుకున్న పోయిన ఎపిసోడ్లో కర్మ గురించి మాట్లాడుకున్నాం. నీ కర్మ కనుక నువ్వు స్వకర్మ సరిగ్గా చేయకపోతే వికర్మం చూపిస్తాడు శనీశ్వరుడు కూడా. అది ఆ 9వ నెంబర్ రివర్స్ కూడా వచ్చేస్తుంది మనకి, అంటే రివర్ట్ అయ్యి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ నవగ్రహాలకి యుతి అయినది, అనుకూలవంతమైనది కాబట్టి ఆ నెంబర్కి ప్రశస్త వచ్చింది, ప్రాముఖ్యత వచ్చింది. అది చూడడానికి అందంగా ఉండడము, రైటింగ్లో ఈజీగా ఉండడము, వాట్ ఎవర్ ఇట్ మే బి. అటువంటి భావన వల్ల 9వ నెంబర్కి చాలా బలమైనటువంటి లాభము, శుభము, సుఖం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ 9వ నెంబర్ని
అందరూ ఆకలింపు చేసుకుంటారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆ నెంబర్ తీసుకొని. ఆ కారణం చేత తప్ప నవగ్రహాల యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లనే 9 నెంబర్కి లాభం ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి బాగా ఉంటుంది కాబట్టి దాని ఆ విధంగా అందరూ స్వీకరించారు. ధన్యవాదాలు గురూజీ. శుభం తల్లి.